పైసలు ఇస్తేనే పని, పైసలు ఇవ్వకపోతే ఫైల్ రిజెక్ట్, ప్రభుత్వ రూల్స్ ఫాలో చేయాల్సిందే అంటాడు. ఎదురు తిరిగితే ఫైల్పై కొర్రీ పెడతాడు. ఇతగాడి దందా అంతా ఇంతా కాదు, చాటభరతం కన్నా పెద్దగానే ఉంటుంది. దందా మొదలుపెట్టి దాదాగా ఎదిగాడు. ప్రభుత్వ సొమ్ము కాజేసి కోట్ల రూపాయలు సంపాదించిన ఘరానా మోసగాడిపై ప్రత్యేక కథనం. అటెండర్లు, ఆఫీస్ బాయ్లు, డ్రైవర్లు వీళ్లే ఇతని సైన్యం. ఫైల్స్ మీద సంతకం పెట్టాలంటే ముందుగా వీళ్ళని కలవాల్సిందే, జేబు తడపాల్సిందే. తీర్థం పుచ్చుకున్న తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తారు. ఎంత ఫిగర్ వసూలు చేయాలి, పని ఎప్పుడు అయిపోతుంది అనే పూర్తి వివరాలను మాజీ డైరెక్టర్ సైన్యంకు వివరిస్తాడు. అది ఏ ప్రాజెక్ట్ అయినా సరే, చివరికి ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా సరే. పెద్ద బాస్ చెప్పిన రౌండ్ ఫిగర్ ₹1,00,000 ఇవ్వాల్సిందే. నో అన్నా కాదు అన్నా ఫైల్ కొర్రీ పడక తప్పదు, లేదంటే ఫైల్ రిజెక్ట్ చేస్తారు. ఇది మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ దందా. పెద్ద హోదాలో ఉంటూ పెద్ద దందాలకి తెరలిపాడు, దాదాగా మారాడు. అటెండర్లు, ఆఫీస్ బాయ్లకు, డ్రైవర్లకు ఇల్లు, కార్లు గిఫ్ట్ ఇచ్చేశాడు. ఇలా ఇతను కోట్ల రూపాయలు వసూలు చేసినదంతా ఏసీబీ విచారణలో బయటపడింది. తెలంగాణలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్నులు చెల్లించే విషయంలో ఫేక్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. దాదాపు హెచ్ఎండిఏలో 9 ఏళ్లుగా చక్రం తిప్పారు శివబాలకృష్ణ. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు వ్యాపారాలున్నట్టు చూపిస్తూ ఫేక్ సంస్థలు ఏర్పాటు చేశారు. సౌందర్య బోటిక్, శారీ వర్క్స్ పేరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఆర్థిక ఆదాయాన్ని చూపేందుకు వీరి పేర్లపై వ్యాపారాలు ఉన్నట్టు సృష్టించి పన్ను ఎగవేతకు కారణమయ్యారు. ఈ షెల్ కంపెనీల ద్వారా కుటుంబ సభ్యుల పేరుతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు శివబాలకృష్ణ. అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, హెచ్ఎండిఏ కమిషనర్గా రావడంతో వసూళ్లతో రెచ్చిపోయాడు బాలకృష్ణ. హెచ్ఎండిఏలో డబుల్ రోల్, డబుల్ క్యాష్ పద్ధతిలో బిల్డర్లను, రియల్టర్లకు, ఇన్ఫ్రా ఓనర్లకు, ల్యాండ్ వెంచర్ల యజమానుల ఫైల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అరవింద్ కుమార్తో కలిసి డబుల్ డీల్స్ సెట్ చేశాడు శివబాలకృష్ణ. అలాగే హెచ్ఎండిఏలో ప్లానింగ్ డైరెక్టర్గా శివబాలకృష్ణ, కమిషనర్గా అరవింద్ కుమార్ ఇద్దరూ రెచ్చిపోయారు. అయితే ఎంఏయుడిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అరవింద్ కుమార్, అదే సచివాలయం ఎంఏయుడిలో డైరెక్టర్ హోదాలో బాలకృష్ణ ఉన్నారు. దీంతో ఒకే ఫైల్ను ఇద్దరు 2 సార్లు 2 హోదాల్లో తిప్పుతూ డబుల్ ఇన్కమ్ను పొందుతూ ఫైల్ డబుల్ ప్రాసెస్ చేశారు. ఇటీవల అతనిని 8 రోజులు కస్టడీలో ఉంచి విచారించారు. ఆ విచారణ సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ ప్రస్తావించారు. పలు వివాదాస్పద భూములకు అనుమతులు ఇప్పించినందుకు ఐఏఎస్కు భారీగా లబ్ధి చేకూరిందని శివబాలకృష్ణ విచారణలో తెలిపారు. వాటిల్లో తనకు వాటాలు వచ్చినట్లు అంగీకరించాడు. మరోవైపు శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ సైతం ఫోకస్ చేశాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణపై ఫోకస్ పెట్టారు. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్తో పాటు ఇతర పత్రాల కాపీలన్నీ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరోకి ఈడీ లేఖ పంపింది. అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఐటీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతోంది. బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద శివబాలకృష్ణ బినామీలపై విచారణ కొనసాగితే సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి.
అధికారాన్ని ఉపయోగించుకుని హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఆయన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో కొన్ని కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం 250 కోట్ల ఆస్తులను బాలకృష్ణ అక్రమంగా ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 4 రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కేసులో శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్ను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. బాలకృష్ణ ఇల్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో 214 ఎకరాల పొలం, 29 ఫ్లాట్లు, ఒక విల్లా, 5.5 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. ఇవన్నీ కలిపి మార్కెట్ విలువ ప్రకారం 250 కోట్లు ఉంటాయని ఏసీబీ అంచనా వేసింది. ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్తో పాటు మరికొంతమంది బినామీలను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తం మీద మాజీ డైరెక్టర్ హోదాలో కొన్ని కోట్లు సంపాదించిన శివబాలకృష్ణ అక్రమాస్తులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంతమంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.